హాయ్ అండి, చూస్తున్నారు కదా రెస్టారెంట్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఎక్కువగా తింటూ ఉంటాం ఈ బెండకాయ ఫ్రై అనేది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ముందుగా 1 కిలో బెండకాయ తీసుకొని బాగా తుడుచుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. బెండకాయ కడగకూడదండి, జిగట వచ్చేస్తుంది. తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ అయితే ఉండదన్నమాట, ఎందుకంటే మనం ఫుల్ డ్రై చేసుకుంటాం కాబట్టి నూనెలో. ఆ తర్వాత 2 గుప్పిళ్ళ పల్లీలు అయితే వేసుకున్నాను. నాకు దీంట్లో పల్లీలు లేకుంటే ఎక్కువ ఇష్టం అనమాట. తిరగబాత వేసుకోవాలండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసులు, తెల్లగడ్డ దంచి పెట్టుకున్నవి, ఎర్రగడ్డ, కరివేపాకు అనమాట. ఎర్రగడ్డ ఎక్కువ వేసుకోవడం కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ బెండకాయలు శనగింజలు కూడా వేయించుకున్నవి తిరగబాతలో బాగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు పొడి అయితే వేసుకున్నాను అనమాట. మీకు గన ఈ వీడియో కనుక నచ్చినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు పొడి మీ ఆప్షనల్ అనమాట. మనకి రెస్టారెంట్స్లో వీటిలో పల్లీల పొడి అయితే వేయరు, కానీ నేనైతే వేసుకుంటాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీల పొడి కావాలంటే కింద మీకు లింక్ అయితే ఇస్తాను. నేనైతే మిరియాల రసంలో తిన్నాను, సూపర్ టేస్ట్గా ఉంది.